హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. 7 అంతస్తులతో కడుతున్న బిల్డింగ్ ఒక్కసారిగా నేలమట్టమైంది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్య నగర్లో నాలాను ఆనుకుని అతి తక్కువ ఈ భవనం కడుతున్నారు. శిథిలాలు పడి పక్కనున్న నిర్మాణాలు సైతం పాక్షికంగా కూలిపోయాయి. పక్కనే ఉన్న వైట్ ఫీల్డ్లో మరో అపార్ట్మెంట్ కూడా కూలిపోయింది. దాని పక్కనే ఉన్న హాస్టల్లో విద్యార్థులంతా భయంతో పరుగులు తీశారు. 7 అంతస్తుల భవనాన్ని కేవలం 50 గజాల స్థలంలో కడుతున్నాడు యజమాని. ఓనర్ దురాసే బిల్డింగ్ కూలడానికి కారణం. శిథిలాల నుంచి 2 మృతదేహాలను 5 DRF బృందాలు బయటకు తీశాయి. టైల్స్ పనిచేస్తున్న మధ్యప్రదేశ్కు చెందిన మహబత్ ఉమేష్లుగా గుర్తించారు. ఘటనా స్థలంలో రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. 7 అంతస్తులతో కడుతున్న బిల్డింగ్ ఒక్కసారిగా నేలమట్టమైంది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్య నగర్లో నాలాను ఆనుకుని అతి తక్కువ స్థలంలో ఈ భవనం కడుతున్నారు. శిథిలాలు పడి పక్కనున్న నిర్మాణాలు సైతం పాక్షికంగా కూలిపోయాయి. పక్కనే ఉన్న వైట్ ఫీల్డ్లో మరో అపార్ట్మెంట్ కూడా కూలిపోయింది. దాని పక్కనే ఉన్న హాస్టల్లో విద్యార్థులంతా భయంతో పరుగులు తీశారు. 7 అంతస్తుల భవనాన్ని కేవలం 50 గజాల స్థలంలో కడుతున్నాడు యజమాని. ఓనర్ దురాసే బిల్డింగ్ కూలడానికి కారణం. శిథిలాల నుంచి 2 మృతదేహాలను 5 DRF బృందాలు బయటకు తీశాయి. టైల్స్ పనిచేస్తున్న మధ్యప్రదేశ్కు చెందిన మహబత్ ఉమేష్లుగా గుర్తించారు. ఘటనా స్థలంలో రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ గచ్చిబౌల్ నుంచి లైవ్ లో అందిస్తారు. సందీప్, చెప్పండి. ప్రస్తుతం ఇప్పటి వరకు 50 గజాలు అక్రమంగా 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 2 మృతి చెందారు. ప్రస్తుతం సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రస్తుతం అయితే ఇంకా కొనసాగుతోంది. మొత్తంగా DRF టీంతో పాటు ఫైర్ ఫైటర్స్ అలాగే స్థానిక తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శిథిలాలు తొలగించిన తర్వాత ఇంకెంతమంది ఉన్నారనేది మనకు తెలియాల్సి ఉంటుంది. నిర్మించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇది ఆకస్మిక ఉపకూలము. పక్కనే ఉన్నటువంటి 3 అటు ఇటు మొత్తం 4 వైపులా కూడా అత్యంత భారీ భవంతులు ఉన్నాయి. అవి కూడా ఈ 7 అంతస్తుల భవనం కూలినటువంటి సందర్భంలో శిథిలాల దాటికి మొత్తం కూడా వాళ్ళంతా భయభ్రాంతకు లోనయ్యారు. ఒక్కసారిగా అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇప్పటి వరకైతే వాళ్ళు మధ్యప్రదేశ్ చెందినటువంటి మహబత్ అలాగే ఉమేష్గా నిర్ధారించారు. వాళ్ళు వర్క్ చేసేందుకు ఇక్కడికి వచ్చారు. చూడొచ్చు, DRF సిబ్బంది అలాగే మిగతా వాళ్ళు కూడా ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది, అసలు ఏం జరిగింది అనేది కూడా ఇంకా తెలీదు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి సంబంధిత శాఖ అధికారులు
మీడియాతో మాట్లాడేందుకు మోకం చాటేశారు. ఎందుకంటే పర్మిషన్ ఏ విధంగా వచ్చిన అటువంటి అంశాన్ని ప్రశ్నిస్తారు అనేటువంటిది ప్రధానంగా వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవ్వరు కూడా మాట్లాడేందుకు ముందుకు రావట్లేదు. ఇంకా చూడొచ్చు మనము శిథిలాలు ఏ విధంగా ఉన్నాయో కూడా. ఇక్కడకు వచ్చినటువంటి కమిషనర్ టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఈ సంబంధించిన ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్నారే తప్ప ఎవ్వరు కూడా ఏం మాట్లాడట్లేదు. చూడొచ్చు అనేక మంది అధికారులు ఇంకా శిథిలాల నుంచి రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ అంటే ఇంకేమైనా ఇందులో కోణం ఉన్నటువంటి నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ సిబ్బంది కూడా ఇటు తనిఖీలు చేస్తున్నారు. ఒకసారి వెళ్దాం, అసలు ఏంటి ప్రయత్నం